టాపిక్ ఈజ్ జియోమార్ఫిజం ఆర్ జియోమార్ఫిక్ ప్రాసెసెస్. ఈ టాపిక్ అమ్మ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది బేసిక్ మాట. ఇది అర్థమైతే నెక్స్ట్ చాప్టర్స్ ల్యాండ్ ఫామ్స్, మౌంటైన్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా. జియోమార్ఫిక్ ప్రాసెసెస్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ జియోమార్ఫిక్? వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఆన్ ద ఎర్త్స్ సర్ఫేస్ టుడే, అంటే మన ఎర్త్ సర్ఫేస్ మీద ఈరోజు ఏమైతే చూస్తున్నామో, లైక్ ల్యాండ్ ఫామ్స్, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, ఇవన్నీ కూడా మన ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నదాన్ని మనం ఈరోజు ఏం చూస్తున్నామో అవి ప్రీవియస్లీ అలా ఉండకపోవచ్చు, ఫ్యూచర్లో అలా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హిమాలయాస్ లేవు కదా కొన్ని మిలియన్స్ ఇయర్స్ ఎగో క్రితం, కానీ ఇప్పుడు ఫామ్ అయ్యాయి. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత వేరే న్యూ మౌంటైన్ ఫామ్ అవుద్ది, హిమాలయాస్ ఉండకపోవచ్చు. ఇది ఎర్త్ క్రస్ట్ మీద చేంజ్ అనేది ఇట్స్ వెరీ డైనమిక్ అమ్మ. ఎప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఏ ప్రాసెసెస్ వల్ల అయితే ఇది ఎర్త్ క్రస్ట్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉందో, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ జియోమార్ఫిక్ ప్రాసెసెస్. జియో ఈజ్ నథింగ్ బట్ ఎర్త్, మార్ఫిజం అంటే షేప్, ద చేంజ్. ఓకే, ద చేంజ్ ఆఫ్ ద షేప్. ఇప్పుడు అసలు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం ఫస్ట్ క్లాస్లో ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి చెప్పుకున్నప్పుడు దేర్ ఆర్ టూ ఫోర్సెస్, వెరీ ఇంపార్టెంట్, అన్నిసార్లు అదే రిపీట్ అవుద్దని చెప్పాను. దే ఆర్ టూ ఫోర్సెస్, they are endogenic, which is coming, this force which come from the inside the earth. Next, second one is exogenic. ఈ ఎండోజెనిక్ అంటే let us take the example of, suppose this is a ఎర్త్ క్రస్ట్ అనుకోండి, దీని మీద మౌంటైన్స్, ఓకేనా, ఇవన్నీ ఉన్నాయి. సమ్ ఇన్సైడ్ ద ప్రాసెస్, ఎర్త్ క్రస్ట్ ఇన్సైడ్ నుంచి ఒక ఫోర్స్, అవుట్ సైడ్ నుంచి ఒక ఫోర్స్. అవుట్ సైడ్ నుంచి వచ్చే ఫోర్స్ని ఏమంటాం? ఎక్సోజెనిక్. ఇన్సైడ్ నుంచి వచ్చేది ఎండోజెనిక్ అంటాం. ఈ టూ ఫోర్సెస్ వల్ల ఎర్త్ యొక్క క్రస్ట్లో చేంజ్ వస్తుంది. ఎర్త్ క్రస్ట్ పైన షేప్ కానీ అన్నీ చేంజ్ అవుతుంది. దోస్ ఆర్ నథింగ్ బట్ జియోమార్ఫిక్ ప్రాసెసెస్. ద ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ that brings about the changes in the configuration of the earth surface are known as geomorphic processes. ఇది నేను నోట్స్ ఒకసారి జస్ట్ రాయండి అమ్మ. అంటే జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి, ఈ టెర్మినాలజీ బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాసెస్కి ఆ టెర్మినాలజీ బాగా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది బేసిక్ అన్నమాట. ఓకేనా. ఐ విల్ ఆల్సో ఏదైతే ఇంపార్టెంట్ అయితేనో అది చెప్తాను. జస్ట్ ఏదైనా కూడా ఒకసారి రన్నింగ్ నోట్స్ పిచ్చిగా రాసుకోండి. ఐఎమ్ నాట్ సేయింగ్ నీట్గా అంతా కూర్చుని రాయమంటలేదు, కానీ ఒకసారి రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఆ ఒక్క పేజీ చూసేటప్పటికి మీకు ఎంటైర్ చాప్టర్ రివిజన్ అయిపోవాలన్నమాట. ఓకేనా, అలా నోట్స్ రాసుకోండి ఏదన్నా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు ద క్లాస్. ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఏంటి? సపోజ్ దిస్ ఈజ్ ఎన్ ఎర్త్ క్రస్ట్, ఇన్సైడ్ నుంచి వచ్చే ఫోర్స్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఇన్సైడ్? ఇప్పుడు దాకా మనం యాక్చువల్గా చెప్పుకున్నది ఏంటంటే ఎండోజెనిక్ ఫోర్సెస్ గురించే, రైట్. దీని లోపల ఉన్న ఆస్ట్రోస్ఫియర్లో ఉన్న కన్వెన్షనల్ కరెంట్స్ వల్ల ఇన్సైడ్ ద ఎర్త్ నుంచి దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ ద ప్లేట్ టెక్టోనిక్స్ వల్ల ఇక్కడ ఫోల్డెడ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. దేనివల్ల ఇప్పుడు ఫోల్డ్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్ దేనివల్ల ఫామ్ అయినాయి అమ్మ? బ్లాక్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్సైడ్ ఫోర్సెస్ వల్ల ఫామ్ అయినాయి, అవుట్ సైడ్ ఫోర్సెస్ వల్ల ఫామ్ అయినాయి. దీస్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఎండోజెనిక్ ఫోర్సెస్. వాట్ ఆర్ ద ఎండోజెనిక్ ఫోర్సెస్? ప్లేట్ టెక్టోనిక్స్, వాల్కనిక్ ఎరప్షన్. ఓకేనా. టూ ప్లేట్స్ ఎప్పుడైతే కన్వర్జ్ అయినాయో దాని నుంచి వచ్చే మౌంటైన్స్ ఏంటి? ఫోల్డ్ మౌంటైన్స్. టూ ప్లేట్స్ ఎప్పుడైతే డైవర్జ్ అయినాయో దాని నుంచి వచ్చే మౌంటైన్స్ ఏంటి? బ్లాక్ మౌంటైన్స్. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అంటే ఈ మౌంటైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి ఎలాగా? బికాజ్ ఆఫ్ ఎండోజెనిక్ ఫోర్సెస్. ఇప్పుడు ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అంతా. ఇప్పుడు ఎండోజెనిక్ అంటే సింప్లీ నథింగ్ బట్ అవి ఫార్మేషన్స్ని బిల్డ్ చేస్తాయమ్మ. మీకు బండగా గుర్తుపెట్టుకోవాలంటే ఎండోజెనిక్ అంటే ల్యాండ్ ఫామ్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. ఓకేనా. ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే ఆ ఫామ్ అయిన ల్యాండ్ ఫామ్స్ని ఖరాబ్ చేస్తూ ఉంటాయి, చెడగొడుతూ ఉంటాయి అన్నమాట.
ఇమాజిన్ దెర్ ఇస్ అసలు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు కంటిన్యూస్ ఎండోజెనిక్ మూమెంట్ వల్ల మౌంటైన్స్ అలా ఫామ్ అయిపోతూ ఉన్నాయనుకోండి, ఇంకా ఎర్త్ అంతా మౌంటైన్సే ఉంటాయి. దేర్ హ్యాస్ టు బి బ్యాలెన్స్. ఎప్పుడు కూడా మనం బౌండరీస్ ప్లేట్ టెక్టోనిక్స్ థియరీలో కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైతే డైవర్జెంట్ బౌండరీ జరిగిందో కొత్త క్రస్ట్ ఫామ్ అవుతూ ఉంటుందమ్మా. అలా ఈ ఎక్కడైతే కొత్త క్రస్ట్ ఫామ్ అయిందో ఈ బౌండరీ ఇంకో చోట కన్వర్జ్ అయ్యి ఇది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆస్ట్రోస్ఫియర్లోకి. అందుకని బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్ అవ్వలేదు అనుకోండి, కన్వర్జెంట్ బౌండరీ న్యూ కాస్ట్ ఫామ్ అవుతూ ఉంటే ఎర్త్ సర్ఫేస్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది కదా. దెర్ ఈస్ నో లిమిట్ ఉండదు. దట్ ఈస్ ద రీజన్ వై బ్యాలెన్స్ జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఎండోజెనిక్ ఫోర్సెస్ ఈ మౌంటైన్ బిల్డింగ్ చేస్తున్నాయో, టేక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అరావలీస్ ఆర్ ద మనం ఏమని చెప్తాం, ఓల్డెస్ట్ మౌంటైన్స్ అని చెప్తాం. ఓకేనా, ఇండియాలో ఓల్డెస్ట్ మౌంటైన్స్ అరావలీస్, రైట్. ఇప్పుడు అరావలీస్ హైట్ ఎంత ఉంది? దీస్ ఆర్ ద హిమాలయాస్, రైట్. చాలా తక్కువ హైట్లో ఉంటాయి బికాజ్ ఆఫ్ ఈ పై లేయర్ అంతా, అది హైట్ చేంజ్ అయిపోయింది మౌంటైన్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం. ప్రీవియస్గా హిమాలయాస్ కన్నా అరావలీసే ఎక్కువ హైట్లో ఉండేవి ఎప్పుడైతే హిమాలయాస్ ఫామ్ అయినాయో అప్పటితో పోల్చుకుంటే. కాకపోతే ఇది బాగా ఓల్డ్ అవ్వడం వల్ల ఈ హిమాలయాస్ అన్నీ ఇట్ అండర్గోస్ వేరింగ్ డౌన్ ఆఫ్ ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా ఎరోజన్ ద్వారానో లేకపోతే ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల, సన్లైట్ కానీ రైన్ కానీ వాటర్ కానీ విండ్ కానీ వీటి ద్వారా, అంటే దీస్ ఆర్ ద ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల కంటిన్యూస్, అంటే ఒక్క సంవత్సరంలో అయిపోయేది కాదు, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టి దానిపైన ఉన్న అంతా రిలీఫ్ అంతా చేంజ్ అయిపోయింది అన్నమాట. చేంజ్ అయ్యి ఇప్పుడు అవి తక్కువ హైట్కి వెళ్ళిపోయినాయి. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అసలు అరావలీస్ అనేది ఉండవు, రైట్. ఇప్పుడు ఈ ఫార్మేషన్కి ఏది ఉపయోగపడుతుంది? ఎండోజెనిక్ ఫోర్సెస్. దీన్ని ఖరాబ్ చేయడానికి ఏం ఉపయోగపడుతుంది? ఎక్సోజెనిక్ ఫోర్సెస్. ఈ ఈ అరావలీస్ ఉన్నాయి చూడండి, ఈ పీక్ దగ్గర నుంచి ఇక్కడ వేరింగ్ డౌన్ ఆఫ్ ద రిలీఫ్, అంటే అది ఫార్మేషన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది. దాని తెలుగులో ఏం చెప్పాలంటే, సపోజ్ ఈ మౌంటైన్ ఉందమ్మా, ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఈ మౌంటైన్ ఫామ్ అయింది, ఫోల్డ్ మౌంటైన్ అనుకోండి. సమ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ దీని మీద యాక్ట్ చేస్తున్నాయి, లైక్ సన్లైట్ కానీ రెయిన్ కానీ విండ్ కానీ నేచురల్ సమ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ దీని మీద యాక్ట్ చేస్తే ఎప్పుడైతే అప్పుడు ఇక్కడ ఉన్న ఎర్త్ మెటీరియల్ అంతా టేర్ అయ్యి బ్రేక్ అయ్యి ఇవన్నీ కూడా ఈ గ్రేడియంట్ రూపంతో ఈ స్లోప్ ఉంటుంది కదా, ఈ స్లోప్ ద్వారా ఇక్కడెక్కడో డిపాజిట్ అవుతే అప్పుడు మౌంటైన్ చిన్నగా అవుతుంది. ఒక్కొక్కసారి ఇలా పీక్స్ ఫామ్ అవుతాయి, ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా వేరైపోయి ఇలా కిందకు వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ని గ్రేడేషన్ అని కూడా అంటాం. జస్ట్ రిమెంబర్ ద నేమ్ గ్రేడియేషన్. ఆ ప్రాసెస్ని గ్రేడియేషన్ అని కూడా అంటాం. అలా జరుగుతుంది అన్నమాట. దీస్ ఆర్ సమ్ జియోమార్ఫిక్ ప్రాసెసెస్ అంటే ఏంటి, అసలు దాని గురించి ఏంటి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడి నుంచి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ టేబుల్ ఒకటి నోట్ చేసుకోండి అమ్మ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, జియోమార్ఫిక్ ఫోర్సెస్ అని రాసుకోండి చాలు. ఇవి 2 types ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి కదా. వన్ ఈజ్, ఇప్పుడు ఈజీగానే ఉంటుంది, దీని గురించి ఇప్పుడు చాలా డీటెయిల్గా చదువుతాము. వన్స్ ఇంకా ముందుకెళ్ళేటప్పటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఏది ఎక్సోజెనిక్ ఏది ఎండోజెనిక్ అని. ఎండోజెనిక్ అంటే విచ్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్, ఎక్సోజెనిక్ అంటే విచ్ ఈస్ ఫ్రమ్ అవుట్ సైడ్, రైట్. ఈ ఎండోజెనిక్ అనేదమ్మా 2 types ఉంటుంది. ఒకటి ఏంటంటే స్లో మూమెంట్ వల్ల వచ్చేది, సడన్ మూమెంట్ వల్ల వచ్చేది. సడన్ మూమెంట్ వల్ల వచ్చేది ఏమంటామంటే కెటాస్ట్రోఫిక్ అంటాం. కెటాస్ట్రోఫిక్ అంటే సడన్గా అన్నమాట. ఇది చాలా కెటాస్ట్రోఫిక్ ఎర్త్క్వేక్ వచ్చిందండి సడన్గా. ఎర్త్క్వేక్స్ వాల్కనోస్ అనేవి చెప్పిరా. స్లో అంటే ఏంటి, దీన్ని బట్టి దీనికి డయాస్ట్రోఫిజం. మీరు చాలాసార్లు ఎన్సీఆర్టీ చదివినా జియోగ్రఫీ ఎక్కడ చదివినా డయాస్ట్రోఫిజం గురించి వినే ఉంటారు. డయాస్ట్రోఫిక్, కెటాస్ట్రోఫిక్ ఒకటి, డయాస్ట్రోఫిక్ ఒకటి. స్లో మూమెంట్స్. ఇప్పుడు మీరే చెప్పండి, మౌంటైన్ ఫార్మేషన్ అనేది కెటాస్ట్రోఫిక్కా డయాస్ట్రోఫిక్? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ డయాస్ట్రోఫిజం,
రైట్. మౌంటైన్ ఫార్మేషన్ అనేది ఇట్స్ వెరీ వెరీ స్లో ప్రాసెస్. ఒక మౌంటైన్ ఫామ్ అవ్వడానికి మనం చెప్పుకున్న మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది, రైట్. ఎర్త్క్వేక్ రావాలంటే మిలియన్ ఇయర్స్ పడుతుంది. ఇప్పుడే సడన్ వాల్కనిక్ ఎరప్షన్స్, ఎర్త్క్వేక్ అనేది చాలా సడన్. ఇప్పుడు డయాస్ట్రోఫిజం గురించి చెప్పుకుందాం. డయాస్ట్రోఫిజం అంటే ఏంటంటే ద ప్రాసెసెస్ దట్ మూవ్, ఎలివేట్ ఆర్ బిల్డ్ ఆన్ ద ఎర్త్స్ క్రస్ట్. ఏదైతే కొన్ని ల్యాండ్ ఫామ్స్ని ఫామ్ చేస్తాయో, మూవ్ చేస్తాయో, సమ్ ల్యాండ్ ఫామ్స్ని ఎలివేట్ చేయగలుగుతాయో, బిల్డ్ చేయగలుగుతాయో, వాటిని ఆ ప్రాసెసెస్ని ఏమంటామంటే డయాస్ట్రోఫిజం అంటాం. ఈ డయాస్ట్రోఫిజం అంటే ఏంటంటే సింపుల్లీ ఏ ప్రాసెస్ దట్ క్రియేట్స్ ల్యాండ్ ఫామ్స్, ఓకేనా, దాన్ని డయాస్ట్రోఫిజం అంటాం. అగైన్ ఈ డయాస్ట్రోఫిజం అనేది 2 టైప్స్ ఉంటుందమ్మా. ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ఓరోజెనిక్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎపిరోజెనిక్. ఓరోజెనిక్ అండ్ ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ రాకెట్ సైన్స్, ఇది చాలా ఈజీ. ఓరో అంటే ఇట్స్ మీన్స్ మౌంటైన్, ఓకేనా. ఓరోజెనిక్ అండ్ ఎపిరోజెనిక్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విడిగా. ఎపిరోజెనిక్, ఓరోజెనిక్ అంటేనమ్మా మౌంటైన్ ఫార్మేషన్, ఎపిరోజెనిక్ అంటే కాంటినెంట్ ఫార్మేషన్. ఓరోజెనిక్లో దేర్ ఆర్ 2 ఫోర్సెస్, దట్ ఈస్ కంప్రెషన్ అండ్ టెన్షన్. ఎపిరోజెనిక్ అంటే ఇట్ ఈస్ ఎ కాంటినెంట్ ఫార్మేషన్. దీంట్లో ఏంటంటే అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్. డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, రాసుకోండి. అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మోషన్. ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకే వచ్చిందంతా. ఫస్ట్ స్లో ప్రాసెస్ గురించి మనం చెప్పుకుందాం. ఎండోజెనిక్లో స్లో ప్రాసెస్ గురించి చెప్పుకుంటున్నాం. సడన్ ప్రాసెస్ ఆర్ వెరీ ఈజీ, మీరే చెప్పేస్తారు దీని కానీ. ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనోస్, దీస్ ఆర్ సడన్ చేంజెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల. ఏంటి స్లో చేంజెస్, వెరీ స్లో చేంజెస్. దీన్నే కెటాస్ట్రోఫిజం అంటారు, దీన్ని డయాస్ట్రోఫిజం అంటారు, ఓకేనా. ఫస్ట్ ఓరోజెనిక్, కంప్రెషన్ అండ్ టెన్షన్. ఫస్ట్ కంప్రెషన్ ఫోర్స్ మీరే చెప్పండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. కంప్రెషన్ ఫోర్స్ అంటే ఏంటి? ఫోల్డ్ మౌంటైన్స్ ఎలా ఫామ్ అయినాయి? ఒక ప్లేట్ ఇంకో ప్లేట్తో కంప్రెషన్ జరిగితేనే కదా. ఈ రెండు కంప్రెషన్ జరిగితే అంటే ఇలా ఇదొకటి, ఇలా ఒకటి. కంప్రెషన్ అంటే ఇలా అమ్మ, ఓకేనా. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ రెండు కన్వర్జ్ అవడం వల్ల కంప్రెషన్ జరిగి ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అయినాయి. దట్ ఈస్ నథింగ్ బట్ కంప్రెషన్ ఫోర్స్. ఓరోజెనిక్లో ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ టెన్షన్ ఫోర్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక కాంటినెంటల్ ఇంకో కాంటినెంటల్ టెన్షన్ డ్రిఫ్ట్ అవ్వడం వల్ల మధ్యలో రిఫ్ట్ వ్యాలీతో పాటు ఏం ఫామ్ అయింది? బ్లాక్ మౌంటైన్ ఫామ్ అయింది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంప్రెషన్ అండ్ టెన్షన్ ఫోర్సెస్, రైట్. దేని ఫామ్ అయినాయి? కంప్రెషన్ అండ్ టెన్షన్ ఫోర్సెస్ వల్ల ఓరోజెనిక్ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అయినాయి. ఓరోజెనిక్ ఈజ్ నథింగ్ బట్ మౌంటైన్ బిల్డింగ్ ఫార్మేషన్. దీనివల్ల ఏ మౌంటైన్స్ ఫామ్ అయినాయి? ఫోల్డ్ మౌంటైన్స్. దీనివల్ల ఫోల్డ్ మౌంటైన్స్, దీనివల్ల ఏం ఫామ్ అయినాయి? బ్లాక్ మౌంటైన్స్, ఓకేనా. దిస్ ఈజ్ ఓరోజెనిక్ ఫోర్సెస్ విచ్ కమ్స్ అండర్ slow movements, which is nothing but diastrophism, which comes under endogenic forces inside the earth వల్ల landforms, ఓకేనా. అమ్మ ఇప్పుడు యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ ఎలా ఫామ్ అయినాయి? దీస్ ఆర్ ద ఫోల్డెడ్ మౌంటైన్స్, యు నో, రైట్. ఇప్పుడు చూడండి, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్లాక్ మౌంటైన్స్. బ్లాక్ మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయి? టెన్షన్ వల్ల, ఓకేనా. బ్లాక్ మౌంటైన్స్, దీస్ ఆర్ ద ఫోర్సెస్ ఐఎమ్ టెల్లింగ్. వీడియో క్లియర్గా అర్థమైంది కదమ్మా. కంప్రెషన్ వల్ల టెన్షన్ వల్ల బ్లాక్ మౌంటైన్స్ ఫామ్ అయ్యాయి, రైట్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓరోజెనిక్. అండ్ ఎన్సీఆర్టీలోనమ్మా, మీ ఎన్సీఆర్టీలో ఏంటంటే ఇంకా మెన్షన్ చేశారు, ఓరోజెనిక్ డయాస్ట్రోఫిజం వల్ల ఫామ్ అయ్యాయి, అండ్ ఎపిరోజెనిక్ అండ్ సమ్ అదర్ మూమెంట్స్, ఇంకా కొన్ని వాటి వల్ల ఎర్త్ యొక్క చేంజ్ అవుద్ది. దట్ ఈస్ మైనర్ ఎర్త్ క్వేక్స్ వల్ల ఎర్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మేజర్ ఎర్త్ క్వేక్స్ కమ్స్ అండర్ కెటాస్ట్రోఫిక్. మైనర్ ఎర్త్ క్వేక్స్ వల్ల నెక్స్ట్ ఏంటంటే ప్లేట్ టెక్టోనిక్స్ వల్ల, వీటి వల్ల కూడా డయాస్ట్రోఫిజం
మెయిన్ కెటాస్ట్రోఫిజంలో మేజర్ ఎర్త్క్వేక్స్ వస్తాయి. డయాస్ట్రోఫిజంలో ఏమొస్తుందంటే మైనర్ ఎర్త్క్వేక్స్ వల్ల కొన్ని ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అయ్యే అవకాశం లోకల్లో. అండ్ దెర్ ఆర్ టెక్టోనిక్స్ వల్ల కూడా. ఓకేనా, జస్ట్ రిమెంబర్ వీటి వల్ల కూడా చాలా కొంచెం ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సడన్లో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఏంటి, ఎర్త్క్వేక్స్ సడన్, వాల్కానిక్ ఎరప్షన్స్ సడన్, రైట్. దీస్ ఆర్ ద సడన్ మూమెంట్స్. దీస్ టూ కమ్స్ అండర్ ఎండోజెనిక్. ఇప్పుడు దాకా మనకు ఆల్రెడీ తెలిసింది, రైట్. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నవి ఇవే. నెక్స్ట్ ఇప్పుడు నుంచి అసలు ప్రాసెస్ మాట ఎక్సోజెనిక్. ఈరోజు మొత్తం దెర్ ఈజ్ అ కంప్లీట్ టాపిక్ ఆన్ ఎక్సోజెనిక్. మీరు ఏంటంటే ఈ డయాగ్రామ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్సోజెనిక్ విడిగా నేను ఎక్సోజెనిక్ ఐ గివ్ ద టేబుల్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటే మీకు తెలుసు. వాట్ ఆర్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్? ద ఫోర్సెస్ విచ్ యాక్ట్స్ ఫ్రమ్ అవుట్సైడ్ ద ఎర్త్. ఫ్రమ్ అవుట్సైడ్ ద ఎర్త్ అంటే ఎక్సోజెనిక్. ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటాం. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంటి? సన్లైట్, వాటర్, రైన్, గ్లేషియర్స్, విండ్స్, గ్రావిటీ అనేది కూడా ఎక్సోజెనిక్ ఫోర్సే. గ్రావిటీ ఎక్కడ ఉంటే అటు ఇలా స్లోప్ ఉందనుకో, ఇక్కడ గ్రావిటీ పుల్ చేస్తే ఈ ఫోర్స్ వల్ల ఇది చేంజ్ అవుతుంది కదా. గ్రేడేషన్లో మీకు చెప్పాను. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్, రైట్. ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నీట్గా. ఫస్ట్ వన్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్లో ఫస్ట్ వన్ ఏంటంటే డెనుడేషన్. మీరు ఇఫ్ యూ ఫాలో ప్రీవియస్ క్లాస్ ఆఫ్ మైండ్ లైక్ రాక్స్లో, సెడిమెంటరీ రాక్స్లో మీరు ఒకసారి వినుంటే, సెడిమెంటరీ రాక్స్లో నేను చెప్పాను డెనుడేషన్ అంటే ఏంటి. వెదరింగ్, ఎరోజన్, ట్రాన్స్పోర్టేషన్, డిపాజిషన్ ఇవన్నీ కలిపితే డెనుడేషన్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ డెనుడేషన్. ఓకేనా. ఈ డెనుడేషన్ నుంచి మనకి ఎన్సీఆర్టీలో దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, ఒక పిక్చర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ డెనుడేషన్ ప్రాసెసెస్ గురించి మనం ఒక్కొక్క ప్రాసెస్ గురించి తెలుసుకుంటాం, లైక్ కంప్లీట్లీ. అంటే అప్పుడు వెదరింగ్ అంటే ఏంటి, మళ్ళీ నేను మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, ఈ ఎరోజన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా ఈ డెనుడేషన్ ప్రాసెస్లో ఎన్సీఆర్టీ ఓపెన్ చేస్తే ఎన్సీఆర్టీలో మీకు ఉంటుంది ప్రాసెస్. డెనుడేషన్ ప్రాసెస్లో అయ్యే ఫస్ట్ వన్ ఏంటంటే వెదరింగ్, రైట్. సెకండ్ వన్ ఈజ్ ఎరోజన్ or mass movements, right. Third, erosion kaadu, second is mass movements, and I will explain mass movements. Third one is erosion and transportation. ఎన్సీఆర్టీలో ఇచ్చిన టేబుల్ అమ్మ ఇది. దీనికి ఈ వెదరింగ్ జరగడానికి కావాల్సిన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి, దీనికి వెదరింగ్ జరగడానికి కావాల్సింది ఐదర్ ఇట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అన్న అది జరుగుద్ది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ మాలిక్యులర్ స్ట్రెస్. ఇవన్నీ కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాలిక్యులర్ స్ట్రెస్ ఆర్ కెమికల్ యాక్షన్స్, వీటి వల్ల వెదరింగ్ జరుగుద్దని చెప్తున్నాడు. నెక్స్ట్ మాస్ మూమెంట్స్ అండ్ దేనివల్ల, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల జరుగుతాయని. నెక్స్ట్ ఎరోజన్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ వల్ల జరుగుద్ది. కైనెటిక్ ఎనర్జీ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, లైక్ ఇట్స్ వెరీ ఈజీ. ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అంటే మోషన్. ఏదైనా ఒక పార్టికల్ కానీ ఒక బాడీ కానీ మోషన్లో ఉందంటే అది బికాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. రెస్ట్లో ఉంటే ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫస్ట్ డెనుడేషన్ అమ్మ. డెన్యూడ్. ద వర్డ్ డెన్యూడ్ అంటే అర్థం ఏంటంటే, డెనుడేషన్ మీన్స్ అంటే స్ట్రిప్ ఆఫ్ ఆర్ అన్కవర్. సపోజ్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ మౌంటైన్, రైట్. ఈ మౌంటైన్ యొక్క సపోజ్ ఇది ఈ పై లేయర్ ఉందనుకోండి, ఈ పై లేయర్ స్ట్రిప్ ఆఫ్ కానీ దీని నుంచి ఉన్న బ్రేక్ అయ్యి
ఈ పై లేయర్ వీక్ అయ్యి ఇది విరిగిపోతుంది, రైట్, బికాజ్ ఆఫ్ exogenic forces, which is nothing but the stripping of the upper layer or uncover. It is nothing but denudation, right? Exogenic forces వల్ల చాలా డిఫరెంట్ ప్రాసెస్లో జరుగుద్ది. లెట్స్ గెట్ ఇన్ టు ఫస్ట్ ప్రాసెస్, దట్ ఈస్ వెదరింగ్. అసలు వెదరింగ్ అంటే ఏంటి మనం నేర్చుకున్నాం సెడిమెంటరీ రాక్స్లో. ఇప్పుడు దాని గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం, వెదరింగ్ టైప్స్ గురించి. దెన్ వీ విల్ గెట్ ఫుల్ క్లారిటీ. అప్పుడు రేపు పొద్దున్న మీరు ల్యాండ్ ఫామ్స్ చదివినప్పుడు వెదరింగ్ అంటే ఏంటి, ఎరోజన్ అంటే ఏంటి, ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ ఏం ఫామ్ అయ్యి అన్నీ ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. ఫస్ట్ వెదరింగ్ అంటే ఏంటంటేనమ్మా, వెదరింగ్ అంటే ఇట్ ఈస్ ఎ డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్. డిసింటిగ్రేట్ అవుతుంది. వెదరింగ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెదరింగ్ అంటే ఎప్పుడు మూమెంట్ ఉండదు, రాక్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది. సపోజ్ దిస్ ఈజ్ ఎ రాక్ ఆర్ మౌంటైన్ రాక్ అనుకోండి, ఇక్కడ డిసింటిగ్రేట్ అవుతుంది. అంటే అప్పర్ లేయర్ ఏంటంటే బ్రేక్ అయ్యి క్రాక్స్ వస్తాయి అన్నమాట. క్రాక్ అయ్యి అంటే ఇంకా అది విరిగిపోయే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అంతేగాని అది విరిగిపోయి పడిపోవు కూడా. దట్ ఈస్ నథింగ్ బట్ వెదరింగ్, జస్ట్ క్రాక్ ఆర్ అ బ్రేక్. I'm sorry because of disturbance. Crack or a break, okay na, because of exogenic forces వల్ల. That is nothing but weathering. Simple terms లో చెప్పాలంటే ఇప్పుడు సిఎం దిస్ ఈస్ వెదరింగ్, క్రాక్ ఆర్ ఏ బ్రేక్ వచ్చింది. సి దిస్ ఈస్ నథింగ్ బట్ వెదరింగ్. ఇప్పుడు ఈ వెదరింగ్ అనేది 3 టైప్స్ ఉంటాయి. ఫిజికల్ వెదరింగ్ అంటే దానంతటా ఫిజికల్ వెదరింగ్, సెకండ్ ఆర్ మెకానికల్ వెదరింగ్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ కెమికల్ వెదరింగ్, థర్డ్ వన్ ఈజ్ బయలాజికల్ వెదరింగ్. ఫిజికల్గా రాక్ బ్రేక్ అయితే కెమికల్, బికాస్ ఆఫ్ కెమికల్స్ వల్ల, అండ్ బయాలజికల్. ఫస్ట్ వీ విల్ గెట్ ఇన్ టు కెమికల్ వెదరింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా నీట్గా అర్థం చేసుకున్నాం. ఇది కెమికల్ వెదరింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్, కెమికల్ వెదరింగ్ అంటే ఏంటంటేనమ్మా, రాక్లో ఉన్న మినరల్స్ ఉంటాయి కదా, ఆ మినరల్స్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఆ మినరల్స్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అయ్యి అది ఆ రాక్ డిజాల్వ్ కానీ డిసింటిగ్రేట్ కానీ వీక్ అయిపోయి కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అవ్వడం వల్ల ఆ రాక్ వెదరింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. డిసింటిగ్రేట్ అయితే దాన్నే మనం ఏమంటామంటే సింప్లీ కెమికల్ వెదరింగ్ అంటాం. కెమికల్ వెదరింగ్ అగైన్ ఆఫ్ చాలా టైప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ టైప్ ఏంటంటే సొల్యూషన్ అంటే ఏమీ లేదమ్మా, రాక్లో ఉన్న సమ్ మినరల్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అయినాయో ఆ మినరల్స్ వాటర్లో డిజాల్వ్ అయిపోయినాయి, లైక్ సాల్యుబుల్ అయిపోయినాయి అనుకోండి. అప్పుడు ఆ మినరల్స్ అన్నీ రాక్ని స్ట్రాంగ్గా చేస్తాయి. ఎప్పుడైతే ఆ మినరల్స్ ఉంటాయో ఆ సమ్ మినరల్స్ వాటర్లో డైల్యూట్ అయిపోయినాయి, డిజాల్వ్ అయిపోయినాయి. అప్పుడు ఆ రాక్ ఏమవుతుంది, ఇట్ బికమ్స్ వీక్ వచ్చినప్పుడు అది అక్కడ ఏమవుతుంది అంటే క్రాక్స్ ఏర్పడతాయి అన్నమాట. ఎప్పుడైతే అది డిజాల్వ్ అవుతాయో ఆ ప్రాసెస్ని ఏమంటారంటే సొల్యూషన్ అంటాం. ఈ సాల్యుబుల్ రాక్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఏ రాక్స్ అయితే దట్ రాక్స్ ఫార్మింగ్, ఆ రాక్స్ నైట్రేట్స్ కానీ ఆ రాక్లో నైట్రేట్స్ కానీ సల్ఫేట్స్ కానీ ఆర్ పొటాషియం కానీ ఇలాంటి మినరల్స్ ఉన్నప్పుడు వీక్ యాసిడ్స్తో కానీ వాటర్తో కానీ అవి రియాక్షన్ అయినప్పుడు అవి సాల్యుబుల్ అయితే అప్పుడు ఆ రాక్ ఏమవుతుందంటే వెదర్ అవుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ సొల్యూషన్. ఇవి ఎగ్జాంపుల్స్ ఎన్సీఆర్టీలో ఇచ్చారు. ఐ విల్ షో యూ ద సొల్యూషన్ అనేది ఎలా బ్రేక్ చేస్తుందో చూపిస్తాను, వీడియో చూడండి. సొల్యూషన్ అమ్మ, ఎప్పుడైతే ఈ వాటర్ దాంట్లో ఉన్న నైట్రేట్స్ అలా బ్రేక్ అవుతుంది అన్నమాట సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈజ్ కార్బోనేషన్. ఈ నేమ్స్ చూసి భయపడద్దు, ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే ఇట్ ఈస్ వెరీ ఈజీ. కార్బోనేషన్, ఇప్పుడు రైన్ఫాల్ ఉందమ్మా, కార్బోనేషన్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రైన్ఫాల్ ఉంది, రైన్ఫాల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వాటర్ H2O, అండ్ వాటర్ వేపర్లో కూడా H2O ఉంటుంది. ఇది అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్లో ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, CO2. ఎప్పుడైతే ఈ H2O CO2 రియాక్ట్ అవుతాయో, ఈ అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇది అంటే ఏం ఫామ్ అవుతుంది, H2CO3. H2CO3 అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బనిక్ యాసిడ్, బేసిక్ కెమిస్ట్రీ కదా.
కార్బనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, వీక్ కార్బనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ కార్బనిక్ యాసిడ్ కాల్షియం కార్బొనేట్, కొన్ని రాక్స్ కాల్షియం కార్బొనేట్తో ఇప్పుడు రాక్స్ అని చెప్తే అమ్మ ఒక్కొక్క రాక్ ఒక్కొక్కలా ఉంటుంది, అన్ని రాక్స్ ఒకేలా ఫామ్ అవ్వవు కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మెటీరియల్తో ఎప్పుడైతే ఈ కాల్షియం కార్బొనేట్ అనే రాక్తో, కాల్షియం కార్బొనేట్స్ ప్రజెంట్ ఉన్న రాక్తో ఈ H2CO3 ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ బైకార్బొనేట్స్ అనేవి ఏంటంటే కాల్షియం అయాన్ని రిమూవ్ చేసేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ కాల్షియం అయాన్ని ఈ కార్బనిక్ యాసిడ్ CaCO3 రాక్లో కాల్షియం రిమూవ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు దాకా అన్నీ కలిసి ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉంటుంది, కాల్షియంనే తీసేసాం దాని నుంచి, ఇట్ బికమ్స్ వీక్, రైట్. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఇది కాల్షియం కార్బొనేట్ ఉన్న రాక్. ఇప్పుడు ఈ CaCO3 ఉంది కదా, ఈ CaCO3 ఈ కార్బనిక్ యాసిడ్తో ఏమైంది, రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ బైకార్బోనేట్ అయాన్ ఈ కాల్షియం రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ కాల్షియం రిమూవ్ అయిపోయిందో CaCO3 రాక్ ఏంటంటే ఇట్ బికమ్స్ వీక్ అయినప్పుడు ఇట్ బికమ్స్ క్రాక్, బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే బ్రేక్ అయిందో స్టార్ట్స్ వెదరింగ్. దేనివల్ల వెదర్ అయింది, దీంట్లో ఉన్న కెమికల్ రియాక్షన్స్ వల్ల వెదర్ అయింది. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ వెదరింగ్ త్రూ కార్బనేషన్. సిమిలర్ టు సొల్యూషన్కి దీనికి సిమిలర్, కార్బనిక్ యాసిడ్ ద్వారా రియాక్ట్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే కార్బనైజేషన్ అంటాం. వీడియో చూపిస్తాను చూడండి. దిస్ ఇస్ కార్బనేషన్. అలా రియాక్ట్ అయినప్పుడు రాక్లో ఉన్న కాల్షియం అంతా డిసింటిగ్రేట్ అవుతుంది అన్నమాట. డిసింటిగ్రేట్ అయ్యి రాక్. థర్డ్ వన్ ఈజ్ నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ హైడ్రేషన్, కార్బనేషన్, సొల్యూషన్. థర్డ్ వన్ ఈజ్ హైడ్రేషన్. హైడ్రేషన్ అనేది వెరీ సింపుల్ అమ్మ. ఒక రాక్ ఉంది, రాక్ ఈజ్ మేడప్ ఆఫ్ సమ్ కెమికల్స్, సమ్ మినరల్స్ కదా. కొన్ని మినరల్స్ ఏంటంటే ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సపోజ్ దిస్ ఈజ్ ఏ మినరల్, ఇట్ అబ్జర్వ్డ్ వాటర్ని. ఇప్పుడు స్పాంజ్ ఉందమ్మా, ఏదన్నా ఒకటి ఉంది, అది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటే అది ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ మినరల్ ఉంది, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది, ఇది ఏమవుతుంది, ఈ మినరల్ కొంచెం ఎక్స్పాండ్ అయ్యి ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఇది రాక్లో అన్ని మినరల్స్ ఇలా ప్యాక్డ్గా ఉన్నాయి, ఇది ఏమైంది, ఎక్స్పాండ్ అయింది. ఎప్పుడైతే ఇది ఎక్స్పాండ్ అవుతుందో అప్పుడు వాల్యూమ్ ఏంటవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. వాల్యూమ్ పెరుగుతుంది కదా, ఎక్స్పాండ్ అయినప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఆ ప్రాసెస్ అలా కొంచెం ఇలా అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, అలా వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. అంటే రాక్లో ఎంత మినరల్ కావాలో అంత మినరల్ కన్నా వాల్యూమ్ పెరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ వాల్యూమ్ పెరుగుతూ ఉంటుందో ఈ ప్రాసెస్ అలా రిపిటేషన్గా మళ్ళీ కూల్ అవుతుంది. వాటర్ లేనప్పుడు అది కూల్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడైతే డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ వచ్చిందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ ప్రాసెస్ అలా రిపిటేషన్ జరుగుతూ ఉండడం వల్ల పై లేయర్స్ అన్నీ ఏమవుతాయంటే క్రాక్ వస్తాయి అన్నమాట. దానివల్ల వచ్చింది ఏంటంటే హైడ్రేషన్ అనమాట. ఐల్ షో ద ఎగ్జాంపుల్. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే దీంట్లో ఒక టర్మ్ మెన్షన్ చేశారు, ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ అంటే ఏమి లేదమ్మా, లేయర్స్ పైన రాక్ లేయర్స్ కింద విడిపోతే దాన్ని ఎక్స్ఫోలియేషన్ అంటాం. జనరల్గా హైడ్రేషన్ ప్రాసెస్లో ఈ లేయర్స్గా రాక్ డిసింటిగ్రేట్ అవ్వడం చూస్తాము, అందుకని దీంట్లో మెన్షన్ చేశారు. ఎన్సీఆర్టీలో దెర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆల్సో మెన్షన్, దట్ ఈస్ కాల్షియం సల్ఫేట్. ఎప్పుడైతే ఈ కాల్షియం సల్ఫేట్ వాటర్ని తీసుకుందో అది జిప్సమ్ కింద మారుతుంది అన్నమాట. ఈ జిప్సమ్ అనేది అన్స్టేబుల్. ఇది ఏంటంటే మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటుంది, మళ్ళీ అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్తూ ఉంటుంది. అలా ఇందాక చెప్పుకున్నట్టు ఎగ్జాంపుల్ ఎక్స్పాండ్ ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ జరగడం వల్ల బ్రేక్ అవుతుంది. ఐ విల్ షో ద వీడియో ఆఫ్ ఎక్స్ఫోలియేషన్ అండ్ హైడ్రేషన్ కూడా. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హైడ్రేషన్, వాటర్ వల్ల. దిస్ ఈజ్ ఎక్స్ఫోలియేషన్. అలా లేయర్స్ కింద బ్రేక్ అయితే దాన్నే ఏమంటాం అంటే ఎక్స్ఫోలియేషన్ అంటాం, రైట్. రిమెంబర్ అమ్మా, ఎక్స్ఫోలియేషన్ అంటే ఇట్ కమ్స్ అండర్ ఫిజికల్ వెదరింగ్, కెమికల్ వెదరింగ్లో రాదు. హైడ్రేషన్ అనేది కెమికల్ వెదరింగ్లో వస్తుంది, వాల్యూమ్ అది చేంజ్ అవ్వడం వల్ల. ఈ వాల్యూమ్ అది చేంజ్ అవ్వడం వల్ల హైడ్రేషన్ వల్ల ఇది జరుగుతుంది, వెదరింగ్ జరుగుతుంది. ఈ వెదరింగ్ ఏంటంటే ఫిజికల్ వెదరింగ్లో ఉన్న ఎక్స్ఫోలియేషన్కి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఎక్స్ఫోలియేషన్ అంటే సింపుల్గా లేయర్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్
ఫిజికల్ వెదరింగ్లో వస్తుంది. హైడ్రేషన్ వల్ల కొంచెం దానికి యూజ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ హైడ్రేషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఆక్సిడేషన్ అంటే మీ అందరికీ తెలిసిన కామన్ ఎగ్జాంపుల్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, రైట్. ఐరన్ ఎందుకు రస్ట్ అవుతుంది? ఐరన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి గాలిలో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి తుప్పుపడుద్ది. సేమ్ అలాగే రాక్లో కూడా సమ్ మినరల్స్, ఫెర్రస్ మినరల్స్ ఉంటాయి, ఐరన్ అండ్ దెర్ ఈజ్ మ్యాంగనీస్ అండ్ సల్ఫర్. ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఈ రాక్ అనేది రస్ట్ కింద ఫామ్ అవుతుంది అన్నమాట. ఎక్కడైతే రస్ట్ ఫామ్ అవుతుందో ఇట్ స్టార్టెడ్ టు డిసింటిగ్రేట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కెమికల్ రిడక్షన్ అంటే దీనికి ఆపోజిట్ అమ్మ. రిడక్షన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఇది ఆక్సిజన్ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే కొన్ని రాక్స్లో ఏమవుతుందంటే ఆక్సిజన్ రియాక్ట్ అవ్వకుండా ఆక్సిజన్ అయాన్స్ని రిమూవ్ చేస్తాయి. అయితే ఈ కొన్ని రాక్సెస్లో ఈ ఆక్సిజన్ అనేది రిమూవ్ అవుతుందో ఈ ఐరన్ ఆక్సైడ్స్ ఉంటాయి కదా, ఈ ఐరన్ ఆక్సైడ్స్ కొన్ని రాక్స్లో ఉంటాయి. ఈ ఆక్సిజన్ రిమూవ్ అవడం వల్ల రాక్ అన్స్టేబుల్గా మారుతుంది అన్నమాట, స్టేబుల్ ఉన్నది. అప్పుడు ఆ రాక్ స్టార్టెడ్ డిసింటిగ్రేషన్. డిఫరెంట్ ప్రాసెసెస్. దీంట్లో మన ఫామ్ అయ్యేది రస్ట్, రెడ్ కలర్లో ఫామ్ అవుతుంది కదా, ఐ విల్ షో. ఇది ఆక్సిడేషన్ అన్నమాట. ఆ రాక్ అక్కడికి బ్రేక్ అవుతుంది. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెమికల్ వెదరింగ్ అన్నమాట. ఇప్పుడు మనం వెదరింగ్లో ఫస్ట్ కెమికల్ వెదరింగ్ చెప్పుకున్నాం, దాని తర్వాత సెకండ్ కెమికల్ వెదరింగ్లో టైప్స్ చెప్పుకున్నాం. సెకండ్ వన్ ఈజ్ ఫిజికల్ వెదరింగ్. ఫిజికల్ వెదరింగ్నే దీన్ని ఏమంటారన్నాను? మెకానికల్ వెదరింగ్ అంటాము. మెకానికల్ వెదరింగ్ అని కూడా అంటామన్నాం కదా. ఈ ఫిజికల్ వెదరింగ్ అంటే ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్సెస్ కానీ, ప్రెషర్ వీటి వల్ల కానీ, లేకపోతే టెంపరేచర్ వల్ల ఎక్స్పాన్షన్ జరిగి దానివల్ల రాక్ బ్రేక్ అవ్వడం కానీ, వాటర్ ప్రెషర్, కంటిన్యూస్ కూలింగ్, కంటిన్యూస్ డ్రైయింగ్, వెట్టింగ్ వల్ల రాక్ యొక్క డిసింటిగ్రేషన్ స్టార్ట్ అయితే దానివల్ల వచ్చే రాక్ వెదరింగ్ ఏమంటామంటే ఫిజికల్ ఆర్ మెకానికల్ వెదరింగ్ అంటాం. దీంట్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ అన్లోడింగ్ అండ్ ఎక్స్పాన్షన్. ఫాస్ట్గా చెప్తాను చూడండి, ఈజీగా అర్థమైపోద్ది. ఫస్ట్ వన్ ఈజ్ అన్లోడింగ్ అండ్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఒక రాక్ ఉందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రాక్ ఉందమ్మా. ఈ రాక్ ఏంటి? డిఫరెంట్ లేయర్. సపోజ్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ లేయర్కి సమ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అప్లై అవుతుంది, రైట్. ఈ లేయర్ ఉంది కదా, సపోజ్ ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ యొక్క ప్రెషర్ సెకండ్ లేయర్ మీద ఉంటుంది కదా. ఈ సెకండ్ లేయర్ మీద ఉన్న ప్రెషర్, ఈ సెకండ్ లేయర్ ఈ ప్రెషర్ దీని మీద ఉంటుంది కదా. ఈ పై అన్ని లేయర్ల యొక్క ప్రెషర్ ఫోర్త్ లేయర్ మీద ఉంటుంది కదా. ఎప్పుడైతే ఈ ప్రెషర్ ఇలా ఉందో అన్నీ కూడా ఒకేసారి గట్టిగా స్ట్రాంగ్గా లోడెడ్గా ఉంటాయి మినరల్స్ అన్నీ. అంటే ఒకేసారి నొక్కి గట్టిగా ఒక్కదాన్ని మనం గట్టిగా కంప్రెస్ చేసాం అనుకోండి, ఒక్కదాని మీద ఒకటి లోడ్ అలా పెట్టి గట్టిగా కంప్రెస్ చేస్తే అది ఏమవుతుంది? లోడ్ అయ్యి కరెక్ట్గా స్ట్రాంగ్గా మారుతుంది, రైట్. ఇప్పుడు ఎక్సోజెనిక్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, సమ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఈ అవుటర్ లేయర్ ఏమైందంటే అవుటర్ లేయర్ స్టార్ట్స్ వీక్నింగ్. ఈ అవుటర్ లేయర్ అనేది ఏమైంది? వీక్ అయితే ఇది వీక్ అయిందో ఇది ఏమైంది? ఈ ఓవర్ లేయింగ్ రాక్ని మనం రిమూవ్ అయిపోయింది అనుకోండి, ఈ రాక్ మనం తీసేసామనుకోండి. ఎప్పుడైతే తీసేసామో ఈ సెకండ్ లేయర్ మీద ఉన్న ప్రెషర్ తగ్గిపోద్ది కదా. దీని మీద ఈ రాక్ తర్వాత రిమూవ్ అయితే ఈ ప్రెషర్ తగ్గిపోద్ది కదా. ఈ లోడ్ అంతా ఏమవుతుంది? జాయిగా అన్లోడ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇప్పుడు దాకా మనకి ఏమున్నాయి? ఇలా గట్టిగా లోడ్ అయ్యి కంప్రెస్ చేసి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాక్ లేదో, ఎప్పుడైతే ఈ ప్రెషర్ తగ్గిపోయిందో ఇది ఆ కంప్రెస్ చేసిన ఇమాజిన్ ఒక స్పాంజ్ ఉందనుకోండి, ఆ స్పాంజ్ని మనం చెయ్యి గట్టిగా పెట్టి ఉంచును. ఎప్పుడైతే చెయ్యి మనం తీసామో ఆ స్పాంజ్ ఏమవుతుంది? ఇట్ స్టార్ట్స్ ఎక్స్పాండ్. ఒకసారి ఇది ఏమవుతుంది? ఈ లేయర్ అన్నీ కూడా ఒకసారి పైకి ఎక్స్పాండ్ అవుతాయి. ఈ ఎక్స్పాండ్ అయ్యే ప్రాసెస్లో అది ఏమవుతుందంటే బ్రేక్ అయ్యి
ఇట్ రాక్ అనేది వెదర్ అవుతుంది అన్నమాట. దీన్ని ఏమంటామంటే ప్రెషర్ వల్ల, దీంట్లో కెమికల్ రియాక్షన్స్ ఏం అవ్వలేదు కదా, ఈ ప్రెషర్ వల్ల, ఈ అన్లోడింగ్ వల్ల వచ్చేదాన్ని. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ఫోయిలేషన్. ఇందాక మీకు ఎక్స్ఫోయిలేషన్కి లేయర్స్ కింద విడిపోవడం చూసాం కదా, అలా కూడా దీంట్లో ఇది ఏమవుతుందంటే ఎరోడ్ అవుతుంది, సో వెదర్ అవుతుంది, ఎరోడ్ కాదు, వెదర్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అన్లోడింగ్ అండ్ ఎక్స్పాన్షన్. ఈ అన్లోడింగ్ అండ్ ఎక్స్పాన్షన్ వల్లే మనకి ఏంటంటే స్మూత్ రౌండెడ్ డూమ్స్ అనే స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. చూపిస్తాను పిక్చర్ చూడండి. అన్లోడింగ్ అండ్ ఎక్స్పాన్షన్ వల్ల ఆ రాక్ ఎక్స్పాండ్ అయ్యి లిఫ్ట్ అయ్యి ఇలా డూమ్ షేప్డ్ స్ట్రక్చర్స్, ఇంకా కొన్ని అట్లా ఇలా ఉంటాయి, అవి కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, డూమ్ షేప్ స్ట్రక్చర్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఏంటంటే టెంపరేచర్ చేంజ్ అండ్ ఎక్స్పాన్షన్ అన్నమాట. టెంపరేచర్ చేంజ్ అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాక్ తీసుకోండి. ఈ రాక్ ఈజ్ మేడప్ ఆఫ్ సమ్ మినరల్స్ కదా. ఈ మినరల్స్ ఏంటంటే కొన్ని మినరల్స్కి ప్రాపర్టీ ఉంటుంది ఏంటి, ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్. ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, సపోజ్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డే టైంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇది ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ ఎక్స్పాండ్ అవుతుందో అది నైట్ అయ్యేటప్పటికి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది కదా. ఎప్పుడైతే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందో ఇది అగైన్ స్టార్ట్స్ కాంట్రాక్ట్. ఎక్స్పాండ్ అవుతుంది, వాల్యూమ్ పెద్దది అవుతుంది. ఈ మినరల్ ఉందో ఇది పెద్ద వాల్యూమ్ కింద మారుతుంది, మళ్ళీ అగైన్ కాంట్రాక్ట్ అవుతుంది, మళ్ళీ స్పేస్ కాంట్రాక్ట్. ఎప్పుడైతే అది కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అయ్యి ఈ ప్రాసెస్ కంటిన్యూస్ స్టార్ట్ అయితే అప్పుడు ఇట్ కాజెస్ బ్రేకేజ్, క్రాక్ కానీ బ్రేక్ కానీ వస్తుంది. దానివల్ల వెదరింగ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇలాగ టెంపరేచర్ చేంజ్ అండ్ ఎక్స్పాన్షన్ వల్ల వెదర్ అయ్యేటప్పుడు ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుందమ్మా. దాన్నే మనం ఏమంటామంటే టార్స్ అంటాం. ఇలాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. చూడండి ఇక్కడంతా బ్రేక్ అయినాయి, రైట్. దీస్ ఆర్ నథింగ్ బట్ టార్స్. టెంపరేచర్ చేంజెస్ వల్ల ఎక్స్పాన్షన్ జరిగి ఫిజికల్ వెదరింగ్ జరిగితే అప్పుడు ఇలాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి, రైట్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రీజింగ్, థాయింగ్ అండ్ ఫ్రాస్ట్ వెడ్జింగ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, రోజు అలాగే చెప్తున్నాను కానీ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. అంటే ఫ్రీజింగ్, థాయింగ్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఈక్వేటర్ ఏరియా అమ్మ. ఈక్వేటర్ ఏరియాలో టెంపరేచర్ వచ్చింది, సరే టెంపరేచర్ వల్ల మినరల్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. ఇక్కడ మిడ్ లాటిట్యూడ్ ఏరియాస్లో అంత టెంపరేచర్ ఉండదు కదా, కూల్ అవుతూ ఉంటుంది, అవునా. కూలింగ్ ప్రాసెస్ ఎక్కువ కూలర్ ఏరియాస్ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు ద ఈక్వేటర్ ఏరియా. అక్కడ ఏమవుతుందంటే రాక్స్ ఉంటాయి కదా, ఈ రాక్స్ ఉంటాయి కదా, ఈ రాక్స్లో ఏమవుతుందంటే ఈ రాక్స్లో కొన్ని ఏరియాస్లో కొన్ని పోర్స్లో ఏమవుతుందంటే వాటర్ స్టోర్ అవుతాయి. ఇది ఏంటంటే నైట్ టైం అయ్యేటప్పటికి బాగా కోల్డ్ అయిపోతాయి కదా, ఈ రాక్స్ అన్నీ ఏమవుతాయంటే ఐస్ కింద మారుతాయి అన్నమాట. ది బికమ్ ఐస్, సాలిడ్ ఐస్. ఎప్పుడైతే వాటర్ ఉంటుందో ఈ వాటర్ ఐస్ కింద మారినప్పుడు అక్కడ ఏమవుతుంది, కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది, రైట్. ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ మార్నింగ్ మామూలు టెంపరేచర్ వచ్చేటప్పటికి ఐస్ ఏమవుతుంది, మెల్ట్ అవుతుంది, మళ్ళీ వాటర్ అవుతాయి, మళ్ళీ ఐస్ అవుతుంది, వాటర్ అవుతుంది. ఆ కంటిన్యూస్ ప్రాసెస్ అలా రిపీట్ అవ్వడం వల్ల ఇట్ స్టార్ట్స్ టు బ్రేక్. అది దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ అంటాం. ఫ్రీజ్ అయ్యి థాయింగ్ అంటాం. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఫిజికల్ వెదరింగ్. ఇప్పుడు మిడ్ లాటిట్యూడ్స్ తెలుసుకుందాం. పోలార్ ఏరియాలో అసలు టెంపరేచర్ డ్రాప్ అనేది ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక రాక్ ఉంటుందో ఆ రాక్ కంటిన్యూస్గా దాంట్లో ఏదైనా చిన్ని వాటర్ అక్యుములేట్ అయినా సరే ఆ వాటర్ ఏమవుతుందంటే ఫ్రీజ్ అయ్యి ఆ చిన్న వాటర్ అంతా గ్లేషియల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ గ్లేషియల్ ఏరియాస్లో ఈ ఫ్రాస్ట్ వెడ్జింగ్ అనేది కంప్లీట్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ టెంపరేచర్ బాగా కూల్ అయినప్పుడు ర్యాపిడ్గా ఫ్రీజ్ అవ్వడం వల్ల అది ఏంటంటే ఐస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఐస్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ ఐస్ ఈ ఏరియాలోకి ప్రెషర్ అయ్యి రాక్ ఇలా బ్రేక్ అవుతుంది అన్నమాట. ఐస్ ఫామ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి దాన్నే మనం ఏమంటామంటే ఫ్రాస్ట్ వెడ్జింగ్ అంటాం. ఇది ఏంటంటే వాటర్ అనేది ర్యాపిడ్గా కంటిన్యూస్గా ఇంకా ఫ్రీజ్ అయిపోవడం వల్ల అది ఇంకా పెద్దగా ఎక్స్పాన్షన్ అయ్యి హై ప్రెషర్ అయ్యి అక్కడికి ఫ్రాక్చర్ అవుతుంది. ఓకేనా, దాన్నే మనం ఫ్రాస్ట్ వెడ్జింగ్ అంటాం. ఇప్పుడు నార్మల్ ఏరియాస్ చెప్పుకున్నాం, గ్లేషియల్ ఏరియాస్, అక్కడ గ్లేషియర్స్ ఉన్నప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు డిజర్ట్ ఏరియాస్ ఉంటాయి కదా,
మ్యాక్సిమం డెజర్ట్ ఏరియాస్ గురించి చెప్పుకుందాం. ఎప్పుడైతే సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి వర్షం పడుతుంది, హై టెంపరేచర్ ఏరియాస్లో కూడా ఒక్కొక్కసారి ఏంటి డిజర్ట్ ఏరియాస్, హై టెంపరేచర్ ఏరియాస్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వర్షం పడుతుంది. ఈ వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే ఈ రాక్లో ఈ వాటర్ ఎప్పుడైతే స్టోర్ అవుతుందో దాని ఇక్కడ ఇలాంటి ఏరియాస్లో ఏంటి ఎవాపరేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుద్ది. వాటర్ కెన్ ఎవాపరేట్ వెరీ ఈజీలీ బికాజ్ ఆఫ్ హై టెంపరేచర్. ఎవాపరేషన్ అనేది చాలా స్పీడ్గా, వాటర్ అలా పడింది అంతే స్పీడ్గా ఎవాపరేట్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ స్పీడ్గా ఎవాపరేట్ అవుతుందో సమ్ సాల్ట్స్ అనేవి అక్కడే వాటర్లో ఉన్న సాల్ట్ అంత స్పీడ్గా ఎవాపరేట్ అవ్వదు, వాటర్ ఒకటే ఎవాపరేట్ అవుతుంది, ఆ సాల్ట్స్ అన్నీ ఉండిపోతాయి అన్నమాట. అది రిపీట్గా ప్రాసెస్ మళ్ళీ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరిగినప్పుడు ఆ సాల్ట్స్ అన్నీ కూడా ఆ రాక్లో ఉన్న దానికన్నా ఎక్కువ సాల్ట్ వచ్చి ఆ సాల్ట్ ఏమవుతుంది బ్రేక్ అవుతుంది. దాన్నే సాల్ట్ వెదరింగ్ అంటాం. ఓకేనా? దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిజికల్ వెదరింగ్ ఆర్ మెకానికల్ వెదరింగ్. ఐ విల్ షో ద వీడియో. See, this is the మెకానికల్ వెదరింగ్. మెకానికల్ వెదరింగ్లో ఫస్ట్ రాక్స్ ఇలా బ్రేక్ అవుతున్నాయి. ఫస్ట్ ఫ్రీజ్ అండ్ థా వెదరింగ్. చూడండి, ఐస్ క్రిస్టల్ ఫామ్ అయిందా. నెక్స్ట్ ఎక్స్ఫోలియేషన్, ఇందాక చూపించాను కదా, ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హైడ్రేషన్ ప్రాసెస్లో చూపించాను, రైట్. నెక్స్ట్ థర్మల్ ఎక్స్పాన్షన్, కంటిన్యూస్ టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల ఎక్స్పాండ్ అయ్యి రాక్ బ్రేక్ అవుతుంది. ఓకేనా? దాన్ని థర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం. నెక్స్ట్ బ్లాక్ డిసింటిగ్రేషన్, ఇది మీకు ఎగ్జాంపుల్లో లేదు, బట్ ఎస్ బ్లాక్ ఇది కూడా వన్ ఆఫ్ ద మెకానికల్ వెదరింగ్. మెకానికల్ ఆర్ ఫిజికల్ వెదరింగ్ అంటే జనరల్గా ఏ కెమికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవ్వకుండా టెంపరేచర్ ఈ ప్రెషర్ వల్ల బ్లాక్ అది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ బయలాజికల్ వెదరింగ్. వీడియో ఈజ్ గెటింగ్ లెంతీ. బయలాజికల్ వెదరింగ్ అంటే నథింగ్ బట్ ఏదైనా లివింగ్ ఆర్గానిజం వల్ల, సపోజ్ ఇది రాయి ఉంది, దీంట్లో ఒక చిన్న మొక్క వచ్చింది, ఆ మొక్క పెద్ద చెట్టు అయింది, ఆ చెట్టు వల్ల ఈ రూట్స్ వల్ల ఆ రాక్ బ్రేక్ అయింది, దాన్నే బయలాజికల్ వెదరింగ్ అంటాం. ఏదైనా లివింగ్ ఆర్గానిజం వల్ల వచ్చే వెదరింగ్నే బయలాజికల్ వెదరింగ్ అంటాం. ఓకేనా? సపోజ్ ఒక ర్యాట్ కానీ ఎర్త్ వామ్స్ కానీ రాక్ లోపల ఏమన్నా దాని నుంచి ఏమన్నా హోల్ పెట్టి అది కంటిన్యూస్ హోల్ వల్ల ఈ రాక్ బ్రేక్ అయితే దాన్నే బయలాజికల్ వెదరింగ్ అంటాం. ఓకేనా? ఐ విల్ షో ద వీడియో. ఇట్ ఈస్ కెమికల్, దిస్ ఈజ్ బయలాజికల్ వెదరింగ్. చూడండి, ఆ రాక్ వల్ల అక్కడ రాక్ బ్రేక్ అయిందా, రూట్ వల్ల కంటిన్యూస్ ఏదైనా బయలాజికల్ ప్రాసెసెస్ వల్ల రాక్ బ్రేక్. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ బయలాజికల్ వెదరింగ్. బయలాజికల్ వెదరింగ్ ఎగ్జాంపుల్స్ ఏదైనా లివింగ్ ఆర్గానిజమ్స్ వల్ల. ఐ థింక్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. వెదరింగ్ అయిపోయింది, నెక్స్ట్ కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అది రేపు కంప్లీట్ చేసేసి జియోమార్ఫిజంలో, అండ్ దెన్ వీ విల్ గో టు ల్యాండ్ ఫార్మ్స్. ఓకేనా? దిస్ ఈస్ ఐ థింక్ ఇప్పుడు దాకా చదివింది ఒక టేబుల్ వేసుకోండి. ఫస్ట్ మనం ఏం చదివాం? ఫోర్సెస్. షల్ ఐ మేక్ ఎ టేబుల్? ఫోర్సెస్లో మనం ఏం చదివాం? ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్, రైట్? క్విక్ రివిజన్. ఎండోజెనిక్లో మనం ఏమని చేసాం? స్లో, విచ్ ఈస్ నథింగ్ బట్ డయాస్ట్రోఫిజం. సడన్, విచ్ ఈస్ నథింగ్ బట్ కెటాస్ట్రోఫిజం. ఓకేనా? డయాస్ట్రోఫిజంకి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పాను? మౌంటైన్ బిల్డింగ్, ఇట్ ఈస్ ఓరోజెనిక్. కెటాస్ట్రోఫిజంకి ఎర్త్క్వేక్స్ అండ్ ఐ థింక్ ఐ మిస్డ్ వన్ స్మాల్ టాపిక్, దట్ ఈస్ వాల్కనోస్. ఇప్పుడే ఫాస్ట్గా చెప్పేస్తాను. ఓరోజెనిక్ అండ్ ఎపిరోజెనిక్ అంటే కాంటినెంట్ బిల్డింగ్ అమ్మ. కాంటినెంట్ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మోషన్. ఎప్పుడైతే ఎర్త్ క్రస్ట్ అప్లిఫ్ట్ అయ్యి పక్కకి వెళ్ళి అలాగా కొన్ని డౌన్వర్డ్ మోషన్ అలా జరిగినప్పుడు కాంటినెంట్స్ లైక్ ప్లాట్యూస్ అలా ఏమన్నా ఫామ్ అవుతే దాన్ని కాంటినెంట్ బిల్డింగ్ అంటాం, దాన్ని ఎపిరోజెనిక్ అంటాం. ఓకేనా? కాంటినెంట్ బిల్డింగ్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్. మౌంటైన్ బిల్డింగ్లో రెండు చెప్పాను మీకు, కంప్రెషన్ అండ్ టెన్షన్. సడన్లో ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనోస్ చెప్పాను. ఎక్సోజెనిక్ ఫోర్సెస్లో ఫస్ట్ డెనుడేషన్ ఫోర్సెస్ గురించి డెనుడేషన్లో ఫస్ట్ వన్ ఏంటి మనం చెప్పుకున్నది? వెదరింగ్. ఇంకా చాలా ఫోర్సెస్ ఉంటాయి, మనం వెదరింగ్ ఒకటి చెప్పుకున్నాం. వెదరింగ్ మళ్ళీ అగైన్ 3 టైప్స్ ఉంటాయి.
కెమికల్, ఫిజికల్, బయలాజికల్. కెమికల్లో ఫస్ట్ సొల్యూషన్, సెకండ్ ఏం చెప్పుకున్నాం కార్బనేషన్, థర్డ్ వన్ ఈజ్ హైడ్రేషన్, ఇంకేం చెప్పుకున్నాం కార్బనేషన్, హైడ్రేషన్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఫిజికల్ వెదరింగ్లో మనం ఏం చెప్పుకున్నాం అన్లోడ్ అండ్ ఎక్స్పాన్షన్, టెంపరేచర్ అండ్ ఎక్స్పాన్షన్, ఫ్రీజింగ్, థాయింగ్, ఫ్రాస్ట్ వెడ్జింగ్, సాల్ట్ వెదరింగ్ గురించి చెప్పుకున్నాం. బయలాజికల్ యాక్టివిటీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్. దిస్ ఈజ్ ద ఎంటైర్ క్లాస్ రివిజన్. ఓకేనా? ఇలా ఒకసారి మీరు టేబుల్ వేసుకుంటే రేపొద్దున దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఐ థింక్ ఇట్ ఈస్ గెట్టింగ్ లెంతీ. I will continue in the next class. Geomorphics continue చేసి then I will go to landforms. Thank you. Bye bye.